హలో aspirants, వెల్కమ్ టు AKS IAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు నేను అడిగిన క్వశ్చన్ ఆబ్వియస్గా సుభాష్ చంద్రబోస్ గారి గురించి అడిగిన క్వశ్చన్, ఆయన గురించి ఇస్తాం కదా ఆయన టాపిక్లో. సో ఆన్సర్ ఈజ్ సుభాష్ చంద్రబోస్. అలాగే ఈరోజు టాపిక్ మనం చూస్తే బేటీ బచావ్ బేటీ పడావ్, దేశంలో తగ్గుతున్నటువంటి ఫీమేల్ సెక్స్ రేషియో, అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్, స్త్రీ సాధికారత, వీటికి సంబంధించి చదువుకున్నటువంటి ఆడవాళ్ళను పెంచడానికి, అంటే ఆ నెంబర్ని పెంచడానికి, అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్, స్త్రీ సాధికారత వైపు సమాజాన్ని తీసుకెళ్ళడానికి కూడా అప్పట్లో అంటే 2014 ఆ ప్రాంతంలో బీజేపీ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. బేటీ బచావ్ బేటీ పడావ్. సో ఆడపిల్లల్ని రక్షించండి, ఆడపిల్లల్ని చదివించండి. దీంతోపాటు సుకన్య సమృద్ధి యోజన, అఫ్కోర్స్ దీంతోపాటు ఇంకా చాలా కార్యక్రమాలు తీసుకువచ్చినప్పటికీ ఈ బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమం ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది. సో దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఈ ప్రోగ్రాంలో మనం ఏ రకమైనటువంటి అచీవ్మెంట్స్ చేసాం, ఇంకా ఏం చేయాల్సి ఉంది, ఇవి ఒకసారి చూద్దాం. ముందుగా మన న్యూస్లో కనుక చూస్తే ఇది ఎందుకు వచ్చింది అనేది, 22 జనవరి 2025కి 10th ఇయర్ ఆఫ్ బేటీ బచావ్ బేటీ పడావ్, అలాగే సుకన్య సమృద్ధి యోజన, ఈ రెండు కార్యక్రమాలను తీసుకొచ్చి దాదాపుగా మనకి కరెక్ట్గా 10 సంవత్సరాలు అయింది. సో సెలబ్రేషన్స్ 22 జనవరి నుంచి 8 మార్చ్ వరకు. సో 8 మార్చ్ సాధారణంగా మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా జరుపుకుంటాం. ఇక్కడ మనకి క్వశ్చన్ రావచ్చు. సో ఈ పర్టికులర్ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా ఒక 1.5 month ఏదైతే టైం ఉందో, ఈ టైంలో ఈ బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమాన్ని అనేక ప్రాంతాల్లో సెలబ్రేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరు చూస్తే స్పెషల్ లాంచెస్ ఏం చేశారంటే, మిషన్ వాత్సల్య పోర్టల్, ఒక పోర్టల్ లాంచ్ చేశారు. అలాగే మిషన్ శక్తి పోర్టల్, ఇందులో కొన్ని ఈ గర్ల్స్కి అలాగే ఉమెన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఆన్లైన్లో లోడ్ చేస్తారు. అలాగే బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమాన్ని చూస్తే ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. చాలామంది ఇది సెక్టార్ స్కీమ్ అని అనుకుంటారు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీము, కానీ 100% ఫండింగ్ మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సాధారణంగా స్పాన్సర్డ్ స్కీమ్స్కి కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు 40% భరించాల్సి ఉంటుంది. సెక్టార్ స్కీమ్స్కి మాత్రమే కేంద్ర ప్రభుత్వం 100/100% ఫండింగ్ ఇస్తుంది. కానీ ఈ స్కీమ్కి, బికాజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఆఫ్ ద బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అయినా కూడా 100% ఫండింగ్ ఇచ్చారు. ఇది బేసికల్గా ఏంటంటే తగ్గుతున్నటువంటి చైల్డ్ సెక్స్ రేషియో చాలా దారుణంగా ఉంది మన దేశంలో, 914 అక్కడ ఉంటుంది. అలాగే జెండర్ బయాస్డ్ సెక్స్ సెలెక్టివ్ ఎలిమినేషన్, ఆడపిల్లలు పుడుతుంటే గర్భంలోనే చంపేసేటటువంటి ఫీమేల్ ఫోర్టిసైడ్ లాంటి సోషల్ ఈవిల్స్, అలాగే సర్వైవల్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్ చైల్డ్, అంటే కేవలం ఆడపిల్లల్ని బ్రతకనివ్వడమే కాదు చదివించాలి కూడా అనేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్. దీనికి ఆబ్జెక్టివ్స్ కనుక మనం చూస్తే, సెక్స్ రేషియో అట్ బర్త్, అంటే చిన్నపిల్లలు ఎవరైతే మనము పుట్టినటువంటి పసికందులు ఉంటారో వాళ్ళలోనే ఈ ఫీమేల్ సెక్స్ రేషియో చాలా తక్కువగా ఉంది. ఆల్మోస్ట్ 100 తేడా ఉంటుంది. అంటే 900:1000 వరకు ఉంటుంది. సో 2 points యాన్యువల్లీ, సంవత్సరానికి 2 points చెప్పండి తగ్గించాలి దీన్ని అని చెప్పేసి. అలాగే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్, అంటే ఎవరైతే గర్భస్థ ఆడవాళ్ళు ఉంటారో ప్రెగ్నెంట్ లేడీస్, వీళ్ళని డెలివరీ అనేటటువంటిది జరిగేటప్పుడు కేవలం హాస్పిటల్స్లో మాత్రమే డెలివరీ అనేటటువంటిది చేయాలి. అలాగే మనం కనుక చూస్తే ఫస్ట్ ట్రైమిస్టర్ యాంటీనాటల్ కేర్, అంటే మొదటి పిల్లలు పుట్టినటువంటి సమయంలో యాంటీనాటల్ కేర్ అనేటటువంటిది ఉంటుంది కదా, ఫస్ట్ ట్రైమిస్టర్ ఇన్ ద సెన్స్ ఆ ఫస్ట్ 3-4 నెలలు ఏవైతే ఉంటాయో ఆ టైంలో రిజిస్టర్ చేసి ఇక్కడ ఇంక్రీజ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఫస్ట్ ట్రైమిస్టర్ యాంటీనాటల్ కేర్, అంటే ఎంతమందికి యాంటీనాటల్ కేర్ అనేటటువంటిది ఇస్తున్నాం అనేది రిజిస్టర్ చేయాలి. అలాగే సెకండరీ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ అనేటటువంటిది కూడా సంవత్సరానికి 1% పెంచాలి. దాంతోపాటుగా ఆడవాళ్ళలో సెకండరీ హై లెవెల్ ఎడ్యుకేషన్స్లో డ్రాప్అవుట్ రేట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే బేసికల్గా సెపరేట్ టాయిలెట్స్ అనేటటువంటివి లేకపోవడం, దీని కారణంగా మనకి సాధారణంగా కొంత యవ్వనం వచ్చినటువంటి గర్ల్స్ ఎవరైతే ఉంటారో ఇబ్బంది పడతారు ఈ సెపరేట్ టాయిలెట్స్ లేకపోతే. ఈ కారణం వల్ల కూడా చాలా స్కూళ్ళకి తల్లిదండ్రులు పంపించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వాటిని తగ్గించాలి. దాంతోపాటుగా అవేర్నెస్కి సంబంధించి, మెన్స్ట్రల్ హైజీన్ మేనేజ్మెంట్కి సంబంధించి, బికాజ్ మెన్స్ట్రల్ సైకిల్ ఈజ్ వెరీ బయాలజికల్ ఫర్ ద ఫీమేల్స్, దీనికి సంబంధించి హైజీన్స్ అనేటటువంటి పెంచాలి. ఇందులో భాగంగానే ఈ శానిటరీ ప్యాడ్స్ను కూడా కొన్ని స్కూల్స్లో మనము డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది ఈ స్కీమ్ కిందనే.
అలాగే టార్గెట్ గ్రూప్స్ ఎవరు ఉంటారు ఈ స్కీమ్ కింద అంటే యంగ్ కపుల్స్, సాధారణంగా ప్రైమరీ గ్రూప్స్ యంగ్ కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ ద్వారా పిల్లలకి ఇచ్చేస్తారు. అలాగే ఎక్స్పెక్టింగ్ పేరెంట్స్, పిల్లలు కాబోయేటటువంటి వాళ్ళు, అలాగే అడోలసెంట్స్, హౌస్ హోల్డ్స్ అండ్ కమ్యూనిటీస్ అందరూ వస్తారు. సెకండరీ గ్రూప్స్లో స్కూళ్ళు, అంగన్వాడీ కేంద్రాలు, అలాగే మెడికల్ ప్రొఫెషనల్స్, లోకల్ గవర్నమెంట్ బాడీస్, ఎన్జిఓస్, మీడియా రిలీజ్ గ్రూప్ వీళ్ళందరికీ కూడా ఈ బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్ గురించి, ఇందులో మనం అనుకుంటున్నటువంటి టార్గెట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసి దీని ద్వారా ఈ ఫీమేల్ సెక్స్ రేషియో అనేటటువంటి దాన్ని, ఎస్పెషల్లీ ఈ చిన్నపిల్లల్లో ఎక్కడైతే ఉంటుందో ఆ ఫీమేల్ సెక్స్ రేషియో అనేటటువంటి దాన్ని, చైల్డ్ సెక్స్ రేషియో అనేటటువంటి దాన్ని మనం తగ్గించాలి అనేది ముఖ్య ఉద్దేశం. అలాగే ఇంటిగ్రేషన్ విత్ మిషన్ శక్తి, ఇది కనుక మనం చూస్తే బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్ని మిషన్ శక్తితో ఇంటిగ్రేట్ చేసాం. ఇది ముఖ్యంగా 15th ఫినాన్స్ కమిషన్ టైం 2021-26లో చేసాం. సో మిషన్ శక్తిలో మనకి కొన్ని సబ్ స్కీమ్స్ ఉంటాయి యాక్చువల్గా, ఇది కూడా ఆడవాళ్ళకి పెట్టింది. సో ఇందులో సంబల్ అనేటటువంటి స్కీమ్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అంటే భద్రతకు సంబంధించినటువంటి అంశం. ఇక్కడ ఏంటంటే ఉమెన్ సేఫ్టీ అనేటటువంటిది ఉండాలి, ఎస్పెషల్లీ పెరుగుతున్నటువంటి అట్రాసిటీస్ కానీ, అలాగే ఈ సెక్షువల్ హెరాస్మెంట్స్ కానీ, రేప్స్ అండ్ మర్డర్స్ కానీ, కిడ్నాప్స్ కానీ వీటికి సంబంధించి కూడా వన్ స్టాప్ సెంటర్ సొల్యూషన్స్ ఉండాలి. అంటే ఒక చోటుకి వెళ్తే ఈ పర్టికులర్ ఎవరైనా ఉమెన్ సేఫ్టీకి సంబంధించిన ఇబ్బందులు ఉంటే ఈ వన్ స్టాప్ సొల్యూషన్లో మనము అన్ని రకాలుగా హెల్ప్ చేసేటట్టు ఉండాలి. 2 ఉమెన్ హెల్ప్ లైన్, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఈ నెంబర్కి కనెక్ట్ చేస్తే డెఫినెట్గా దే విల్ హెల్ప్ యూ అవుట్. 3 నేషన్ వైడ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బీబీబీపీ అంటే బేటీ బచావ్ బేటీ పడావ్ అనేటటువంటి ప్రోగ్రామ్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తే వచ్చిన స్టేట్ గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇది నేషన్ వైడ్, దీన్ని బెటర్గా అప్లై చేయాలనేటటువంటిది మరొక అంశం. అలాగే నారీ అదాలత్ అంటే మనకు లోక్ అదాలత్ లాగా ఓన్లీ ఉమెన్ తాలూకా గ్రీవియన్సెస్ని ఇక్కడ సాల్వ్ చేస్తారు. ఇట్ ఈస్ లైక్ ఏ కోర్ట్. అలాగే సమార్థ్య అనేటటువంటి ఒక స్కీమ్ ఉంది, ఇది ఎంపవర్మెంట్కి సంబంధించింది. ఇందాక సంబల్ సెక్యూరిటీ, ఇది సమార్థ్య. ఇదేంటంటే శక్తి సదన్స్ అనేవి క్రియేట్ చేస్తారు. ఇక్కడ కొంతమంది డెస్టిట్యూట్ ఉమెన్ ఉంటారు, ఇబ్బందులు పడి ఒంటరిగా జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రిహాబిలిటేషన్ హోమ్స్ అండ్ రిలీఫ్ హోమ్స్గా వీటిని తీసుకొచ్చారు. అలాగే సఖీ నివాస్, వర్కింగ్ ఉమెన్ ఉంటారు, వీళ్ళు హాస్టల్స్లో ఉండడం ఇవన్నీ కూడా కొంత సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి ఇబ్బంది కలిగిస్తాయి, కాబట్టి వీళ్ళకి సేఫ్ అకామిడేషన్ కలిగించడానికి సఖీ నివాస్. అలాగే పల్నా క్రిచి ఫెసిలిటీస్, ఎస్పెషల్లీ ఫర్ దోస్ ఉమెన్ హూ ఆర్ గివింగ్ హూ ఆర్ ఫీడింగ్ దేర్ చిల్డ్రన్. సో ఎవరైతే గర్భస్థ ఆడవాళ్ళు ఉంటారో, పిల్లల్ని కన్నటువంటి బాలింతరాలు, వాళ్ళు పాలు ఇవ్వడానికి ఒక స్పెషల్గా క్రిచి ఫెసిలిటీస్ని తీసుకొస్తారు. దీంతోపాటు ప్రధానమంత్రి మాతృవందన యోజన అని ఒకటి తీసుకొచ్చారు ఈ పర్టికులర్ మిషన్ శక్తిలో భాగంగానే. ఇదేంటంటే ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఫర్ ద సెకండ్ చైల్డ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ గర్ల్, అంటే 2వ కాన్పులో కనుక అమ్మాయిని కనుక కంటుంటే ఈ పర్టికులర్ స్కీమ్ కింద సపోర్ట్ చేస్తారు. అంతేకాదు తల్లికి కూడా ఆరోగ్యపరమైనటువంటి సపోర్ట్ అనేటటువంటి ఇవ్వడం ఉంటుంది, డబ్బులు ఇవ్వడం కానీ, ఫుడ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అలాగే సంకల్ప్ అనే ఒక స్కీము, ఇక్కడ సంకల్ప్ HEW హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. ఇక్కడ ఏంటంటే సింగిల్ విండో మెకానిజమ్స్ టు యాక్సెస్ సెంట్రల్ అండ్ స్టేట్ స్కీమ్స్, అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందించేటటువంటి పథకాలను ఆడవాళ్ళకి అందించడం కోసం ఒక సంకల్ప్ అనేటటువంటి హబ్. ఇక్కడ ఈ హబ్ దగ్గరికి వెళ్తే మీరు ఎలిజిబిలిటీని చెక్ చేసి ఈ స్కీమ్ మీకు వర్తిస్తుందా లేదా అనేది చెప్తారు. సో అలాగే అచీవ్మెంట్స్ ఇన్ లాస్ట్ 10 years కనుక మనం చూస్తే సెక్స్ రేషియో అట్ బర్త్, యాక్చువల్గా మన దగ్గర అథెంటిక్ డేటా లేదు, ఎందుకంటే మనకు ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ 2011 మనకి కాంప్రహెన్సివ్ సెన్సస్. దీని తర్వాత సెన్సస్ 2021లో జరగాలి, అన్ఫార్చునేట్లీ కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల జరగలేదు. మేబీ ఈ ఇయరో నెక్స్ట్ ఇయరో చేయొచ్చు. బట్ ఈలోపు శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అని ఒక చిన్న సర్వేస్ జరిగాయి, అలాగే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేస్ జరిగాయి. ఇందులో భాగంగా కనుక మీరు చూస్తే 2014-15లో ఈ శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 918 చైల్డ్ సెక్స్ రేషియో ఉంటాయి. అంటే ప్రతి 1000 మంది మగపిల్లలకు 918 మంది ఆడపిల్లలు ఉన్నటువంటి నెంబర్ 2023-24లో 930కి పెరిగింది. అంటే ఇయర్కి 2 చెప్పని చూస్తే 9 సంవత్సరాల్లో 18 పెరగాలి, అంతే కదా. 2014 నుంచి 23 అంటే 9 ఏళ్ళు. ఇయర్కి 2 చెప్పని చూస్తే బేటీ బచావ్ బేటీ పడావ్లో భాగంగా 18 పెరగాలి. అంటే 918కి 18 వేస్తే 936 రావాలి, కానీ 30 ఉంది. అంటే అనుకున్న స్థాయిలో జరగట్లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్. ఓకే, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సెకండరీ ఎడ్యుకేషన్లో 75% నుంచి 78% పెరిగింది. ఇయర్కి 1% పెరగాలి. 2014 నుంచి 23 అంటే 9 సంవత్సరాలు, అంటే 9 వేసుకుంటే 84 అవ్వాలి. సో ఇక్కడ కూడా అనుకున్న స్థాయిలో జరగలేదు. 3, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ 61% నుంచి 97%కి పెరిగాయి. ఎస్, డెఫినెట్గా ఇందులో మనం అద్భుతమే సృష్టించాం. 97% ఈజ్ నాట్ ఎ జోక్.
అలాగే అవేర్నెస్ క్యాంపెయిన్స్, సెల్ఫీ విత్ డాటర్స్ అని పెట్టారు. ఆడపిల్ల పుడితే సెల్ఫీ తీసుకొని పోస్ట్ చేయాలి. అలాగే బేటీ జన్మోత్సవ్ అంటే వాళ్ళ పుట్టినరోజు వేడుకలను జరుపుతారు గర్ల్ చైల్డ్కి సంబంధించి. సో ఇవి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్స్. అలాగే ఎకనామిక్ ఎంపవర్మెంట్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్తో కొలాబరేట్ అయ్యి స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ పార్టిసిపేషన్ ఫర్ ఉమెన్కి సంబంధించి అంటే ముఖ్యంగా నైపుణ్యాభివృద్ధి అలాగే ఆర్థికంగా వాళ్ళు భాగస్వాములు అవడానికి ఆర్థిక వ్యవస్థలో కొన్ని స్కీములు తీసుకొచ్చారు. అలాగే సుకన్య సమృద్ధి యోజన కనుక మీరు చూస్తే ఇది కూడా బేటీ బచావ్ బేటీ పడావ్ అనేటటువంటి స్కీమ్ కిందకే వస్తుంది. కాకపోతే అక్కడ చైల్డ్ సెక్స్ రేషియోని ఇంప్రూవ్ చేయడం, ఇక్కడ ఉమెన్కి సంబంధించి ఫినాన్షియల్ సెక్యూరిటీ అండ్ ఎంపవర్మెంట్ని అందించడం. అంటే ఆర్థిక భద్రత అలాగే ఎంపవర్మెంట్ అంటే మనకి సాధికారత. సో ముఖ్యంగా ఇది ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్మెంట్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్మెంట్ అనేది త్రూ బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చేటటువంటి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ద్వారా జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందంటే ఎవరైనా అమ్మాయి పుట్టింది, ఒక పాప పుట్టింది, ఈ పాపకు ఒక బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేస్తారు సుకన్య సమృద్ధి యోజన కింద. ఇక్కడ ఏమవుతుంది, పుట్టినప్పటి నుంచి 10 సంవత్సరాల వరకు ఈ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. మ్యాక్సిమం 2 బ్యాంక్ అకౌంట్స్ ఒక ఫ్యామిలీకి ఇస్తారు, ట్విన్స్కి ట్రిప్లెట్స్కి ఎక్సెప్షన్స్ ఇస్తారు. ఇందులో భాగంగా మీరు చూస్తే మినిమం ఇనీషియల్ డిపాజిట్ కనీసం 250 రూపాయలు వేయాలి. యాన్యువల్ డిపాజిట్స్ లిమిట్ 1,50,000 రూపాయలు వేయాలి. అంటే ఈ అకౌంట్లో డబ్బులు దాచాల్సి ఉంటుంది, అంటే సేవింగ్ ద మనీ ఫర్ ద గర్ల్ చైల్డ్. అలాగే మీరు చూస్తే డిపాజిట్స్ అలౌడ్ అప్ టు 15 years. ఆ పాప 15 సంవత్సరాల వరకు డిపాజిట్స్ అలౌ చేస్తారు. సో గార్డియన్స్ ఎవరైనా ఉంటే మేనేజ్ చేస్తారు అంటిల్ గర్ల్ టర్న్స్ 18. ఈ డబ్బుల్ని ఆమె పెళ్ళికి కానీ విద్యకి కానీ ఉపయోగించాలి. సో ఆ రకంగా ఇందులో యూజ్ చేస్తారు. గవర్నమెంట్ కూడా ఇందులో కొంత తమ తాలూకా బెనిఫిట్ అనేటటువంటిది యాడ్ చేస్తూ ఉంటుంది మనీ రూపంలో. సో అకౌంట్ 21 yearsకి మెచ్యూర్ అవుతుంది. ఆ అకౌంట్ ఓపెన్ డేట్ అనేటటువంటిది ఎర్లీ క్లోజర్ పర్మిటెడ్, ఎప్పుడు ముందే క్లోజ్ చేసేసుకోవచ్చు. ఎలాగా, ఆ అమ్మాయికి మ్యారేజ్ కనుక అయితే ఈ మ్యారేజ్ కూడా 18 years తర్వాతే చేయాలి, అంతేగాని ముందు కుదిరింది సార్ పెళ్ళని డబ్బులు తీసుకోకూడదు. అంటే అమ్మాయి పేరిట ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఇంకా మధ్యలో ఇవ్వరు. అది ఆ అమ్మాయి మ్యారేజ్కి కానీ లేదా ఎడ్యుకేషన్కి కానీ మాత్రమే వాడాలి. మ్యారేజ్కి అయితే 18 years అప్పుడు తీసుకోవచ్చు, ఎడ్యుకేషన్కి అయితే 21 yearsకి తీసుకోవాలి. సో అలాగే అప్ టు 50% ఆఫ్ ద ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్స్ బ్యాలెన్స్ కెన్ బి విత్డ్రాన్ ఆఫ్టర్ 18 అండ్ కంప్లీట్ ద 10th grade ఫర్ ఎడ్యుకేషన్. అంటే ఆ అకౌంట్లో ఎన్ని డబ్బులు అయితే ఉంటాయో ఆ అమ్మాయి 18వ సంవత్సరం వచ్చిన తర్వాత అందులో 50% డబ్బులు అనేటటువంటి తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇవి ఎడ్యుకేషన్ 10th class వీటి కోసం వాడాలి. అలాగే ప్రీమెచ్యూర్ క్లోజర్, కొన్ని కేసెస్లో ప్రీమెచ్యూర్ క్లోజర్ని అలౌ చేస్తారు. అంటే ఈ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు ముందే క్లోజ్ చేసుకోవచ్చు. ఎలా, అకౌంట్ హోల్డర్ కనుక చనిపోయినా లేదా కొన్ని కంపాషనేట్ రీజన్స్ వల్ల, అంటే సివియర్ ఇల్నెస్ లేదా గార్డియన్ డెత్ లేదా ఆ పాపకి ఏదైనా ప్రమాదం జరిగినా అలాంటి సందర్భాల్లో క్లోజ్ చేయొచ్చు. అలాగే ఫస్ట్ 5 years అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత క్లోజ్ చేయడానికి మాత్రం ఒప్పుకోరు. ఈ విధంగా పుట్టినటువంటి పాపకి ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆర్థిక సాధికారతను కలిగించేటటువంటి స్కీమే సుకన్య సమృద్ధి యోజన. మీకు అర్థమైందని అనుకుంటాను. సో ఇది ఒక 10 సంవత్సరాల్లో మనం ఏం అచీవ్ చేసామంటే 4 కోట్ల అకౌంట్లు సుకన్య సమృద్ధి యోజనలో ఓపెన్ చేశారు. అలాగే ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేటటువంటి దీని నుంచి ప్రమోట్ చేశారు. గర్ల్స్ ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్ కోసం లాంగ్ టర్మ్ సేవింగ్స్ని కూడా తల్లిదండ్రులకు అలవాటు చేశారు. 4 కోట్లు అంటే చాలా ఎక్కువ ఆబ్వియస్గా. యూకే పాపులేషన్ 6 crores. అలా ఓన్లీ అమ్మాయిలకి 4 కోట్ల అకౌంట్ సుకన్య సమృద్ధి కింద ఓపెన్ చేసామంటే డెఫినెట్గా ఇట్స్ అన్ అచీవ్మెంట్. బట్ ఇంకా అచీవ్ చేయాల్సింది ఉంది. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ఒక స్కీమ్ బ్యాంక్ సాతి కరస్పాండెన్స్కి సంబంధించి కొంచెం బ్యాంక్ రిలేటెడ్ ఇచ్చాము. సో ఈ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే వాట్ ఆర్ ద కంటిన్యూడ్ ఛాలెంజెస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా అగైన్స్ టైమ్ అండ్ స్పేస్, సమయము స్పేస్ ఈ రెండింటికి సంబంధించి భారతదేశంలో మహిళలకు కొనసాగుతున్నటువంటి సవాళ్ళు 200 పదాల్లో రాయండి. అలాగే మీ ఉద్దేశంలో బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్ సక్సెస్సా ఫెయిల్యూరా, రీజన్స్ కూడా చెప్పండి. రీజన్స్ ఆర్ ఇంపార్టెంట్. సో ఇది బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్కి సంబంధించిన చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు ఇచ్చిన దాంట్లో, రాయడానికే సరిపోయింది బోర్డు మీద. సో కాబట్టి ఈ స్కీమ్ తాలూకా నోట్స్ని మీరు నోట్ చేసుకొని యూ కెన్ యూటిలైజ్ ఇన్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ. మరొక క్లాస్తో రేపు కలుద్దాం.